ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని ఓ వార్డులో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడడంతో ఇప్పుడు ఆ వార్డులో ఎన్నిక రద్దు చేశారు. ఇది కేవలం ఒక వార్డు వరకు ఆగిపోలేదు. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన మొదలుపెట్టింది. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే మక్తల్ వరకు పెద్ద ఎత్తున ఒక భారీ కాన్వాయ్తో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రతో పాటుగా ఇతర బీజేపీ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపడుతున్నారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వచ్చారు. డీజీపీ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. అయితే మహాదేవప్పని ఏకంగా అక్కడి మంత్రి బెదిరించారని, ఒత్తిడికి లోనయ్యే ఆయన ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో మహాదేవప్ప ఆయన కంటెస్ట్ చేస్తున్నటువంటి అదే వార్డులో నుంచి ఇతర ఆయన కుటుంబీకులే వేరే వేరే పార్టీలో నుంచి కంటెస్ట్ చేస్తున్నారంట. సో మహాదేవప్ప ఒక గిరిజనుడైనందుకే ఆయన ఇంతలా ఒత్తిడికి గురి చేసి ఆయనపై కుట్రలకు తెరలేపి ఆయనని ఒక మానసిక ఒత్తిడిలోనే విధంగా చేసి బలవన్మరణానికి పాల్పడే విధంగా చేశారు. సో రాత్రి మహాదేవప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేవలం మక్తల్ నియోజకవర్గ పరిధిలోనే, ఆ మున్సిపాలిటీ పరిధిలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. మహాదేవప్ప భార్య, మహాదేవప్ప కుటుంబం ఆందోళన చేపడుతోంది. అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు తమ వాదన వెలుగక్కుతున్నారు. ఏకంగా మంత్రి పేరు ఇక్కడ వినబడుతోంది. మంత్రి వాకిటి శ్రీహరే ఆయనని ఈ రకంగా మానసిక ఒత్తిడి గురి చేశారని, లేకపోతే ఆయనని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేశారని, విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే కంటెస్ట్ చేయకుండా ఆగిపోవాలని, ప్రచారం చేయకూడదని సో తనపైన ఒత్తిడి తీసుకొచ్చారని చెప్తున్నారు. సో ప్రజెంట్ మక్తల్కి చేరుకున్నారు బీజేపీ శ్రేణులంతా కూడా. సో ప్రజెంట్ బీజేపీ శ్రేణులంతా మక్తల్ ఆందోళన చేపడుతున్నారు. మహాదేవప్ప మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. సో అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇప్పుడు దాకా డీజీపీ కూడా ఒక మీడియా కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. ఆయన అక్కడ కూడా మాట్లాడుతూ ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. సో మహాదేవప్ప మరణం పైన, ఆయన మృతి పైన మాకు ఫిర్యాదు అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే మేము విచారణ చేపడతామంటున్నారు. సో మనం ఈ లైవ్ చేసే సమయానికి మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి కూడా మీడియా కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎవరికి ఎటువంటి ఫోన్ చేయలేదు, ఎవరిపైన ఒత్తిడి తీసుకురాలేదు, ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్న విషయం కూడా నాకు పూర్తిగా తెలియదు, నేను మా అభ్యర్థిని గెలిపించుకోవాలని రకంగా ప్రయత్నం చేస్తున్నాను, కానీ అవతల పార్టీ వాళ్ళు ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు నాకు అన్నీ అవసరం లేదని చెప్తున్నారు. ఆయన ఎంక్వైరీ చేసినా కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ముందుగా ఆయనకి ఎటువంటి ఫోన్స్ వచ్చాయి, ఎవరెవరు ఫోన్ చేశారు, ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ విషయాలు తెలిస్తే మరిన్ని అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎంక్వైరీ చేయాలని కూడా కోరుతున్నాను అని వాకిటి శ్రీహరి అంటున్నారు. బిఫోర్ వి కంటిన్యూ, ఒకసారి మా ప్రతినిధి శివాజీ ఉన్నారు ఫోన్ లైన్ లో. శివాజీ నుంచి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. శివాజీ, ఏం జరుగుతోంది? మక్తల్ కి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకున్నారు, అక్కడ ఆందోళన చేపడుతున్నారు. డీజీపీ కార్యాలయం దగ్గర కూడా బీజేపీ శ్రేణులు ముట్టడించారు, అక్కడ ఆందోళన చేపట్టారు. సో మహాదేవప్ప మరణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడికి రాజుకుందని చెప్పాలా? మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మహాదేవప్ప పోటీ చేసిన తర్వాత ఈ యొక్క నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలని ఒకవైపు, నామినేషన్ వేసిన తర్వాత నువ్వు గెలుపు ఖాయమైన తర్వాత, గెలుపు అయిన తర్వాత కూడా మిమ్మల్ని కిడ్నాప్ చేస్తాము, లేదా మీ పైన అనేక కేసులు బనాయిస్తామని చెప్పేసి గత 2 రోజులు 4 రోజుల నుంచి కూడా మహాదేవప్పకి ఒత్తిడి తీసుకురావడం పట్ల మహాదేవప్ప బలవన్మరణం పాల్పడ్డాడని చెప్పేసి తన భార్య సత్యమ్మ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఘటనతో తెల్లవారుజామున మహాదేవప్ప బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా మున్సిపాలిటీ అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహాదేవప్ప ఒక చర్చనీయాంశంగా మారింది. మహాదేవప్ప మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచడంతో ఇక్కడ స్థానిక ఎంపీ డీకేఆర్ చేరుకున్నారు గత కొద్ది నిమిషాల క్రితమే. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చేరుకున్నారు. మహాదేవప్ప మృతదేహానికి పూర్తిగా కారణము, మహాదేవప్ప బలవన్మరణానికి కారణము కేవలము ఈ యొక్క మంత్రి వాకిటి శ్రీహరే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాధ్యత వహించాలి. గతంలో ఇది ఒక్కటే కాదు, మా మహాదేవప్పతో పాటుగానే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన మహాదేవప్పను ఇలా ఒత్తిడి చేసి ఇతను బలవన్మరణానికి పాల్పడడానికి కారణం మంత్రి రాష్ట్ర ప్రభుత్వం. శివాజీ, ఎన్నికల్లో ప్రత్యర్థుల వ్యూహ రచన ఎంత కామన్ గానే ఉంటుంది, కానీ ఇక్కడ ఒక జాతీయ పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తి అక్కడ ఇన్ఛార్జీలు ఉంటారు, లేకపోతే రకరకాల వ్యవస్థ ఉంటుంది. సో అటువంటి మహాదేవప్ప ఎందుకు ఆయన మరణించాల్సి వచ్చింది, బలవన్మరణానికి పాల్పడ్డాడు? సో ఆయన ఎక్కడైనా ఎవరితో పంచుకున్నాడా? ఎన్నికలు అనగానే ఒక సరంజామా లేకుంటే ఒక చుట్టూ జనం ఉంటూ ఉంటారు, ఎవరికైనా పంచుకున్నాడా ఆయన? ఏం జరిగింది ఏంటి అనేది కుటుంబానికి కానీ తోటి బీజేపీ నాయకులకు కానీ ఎందుకు ఆయన ఇంత డెలికేట్గా ఎన్నికల రంగంలోకి దిగిన తర్వాత తనంతట తాను ఈ రకంగా ఆలోచించడానికి గల కారణం ఏంటి? గతంలో అంటే బలవన్మరణానికి పాల్పడక ముందు కూడా, నామినేషన్ వేయక ముందు కూడా అనేక ఒత్తిళ్లు వచ్చాయి. ఈ యొక్క 3 కుటుంబాలకు చెందినటువంటి ఎరుకల కులానికి చెందినటువంటి కుటుంబాలే ఉండడంతో
ముగ్గురు కుటుంబాలైనటువంటి అన్నదమ్ముల పిల్లలు వీళ్ళందరూ కూడా పోటీ చేయడము, ఒక్కొక్క పార్టీ నుంచి పోటీ చేయడం, మహదేవప్ప బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒత్తిళ్లు భరించలేక హైదరాబాద్కి వెళ్ళడము, హైదరాబాద్ నుంచి కూడా పోటీ చేయాలని చెప్పేసి కూడా బీజేపీ ఇక్కడ శ్రేణులు తనని అడగడము, తర్వాత ధైర్యం చెప్పడంతో వచ్చి పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి భారీ ఎన్నికల ప్రచారం అవుతుందో నిన్నటి ముగింపుతోటి నిన్న మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ స్వయంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహదేవప్ప పాల్గొన్నాడు. మహదేవప్ప డీకే అరుణతో పంచుకున్నటువంటి మాటల ప్రకారము తనే చెప్పాడు, అమ్మ మనం గెలుస్తున్నాము, 6వ వార్డులో బీజేపీ గెలిచి మీ ముందుకు వస్తానని చెప్పేసి చెప్పారు. కానీ నాపై ఒత్తిళ్లు వస్తున్నాయి, నువ్వు విత్డ్రా చేసుకోవాలి, అటు నువ్వు వెనక్కి జరగాలి, నువ్వు గెలిచిన తర్వాత కూడా మీకు అనేక రకాలుగా ఒత్తిళ్లు వస్తాయి, నువ్వు వినట్లేదని చెప్పేసి కూడా అని ఇలాంటి ఏవైతే ఒత్తిళ్లకు గురి చేసే మాటలు ఏవైతున్నాయో ఎంపీ డీకే అరుణతో పంచుకున్నారని చెప్పారు. ఆ తర్వాత నువ్వు ధైర్యంగా ఉండాలి, వీటిపైన నేను పూర్తిగా విచారణ